చేశారు, నిజమే అది. ఈయన మాట్లాడింది డెఫినెట్గా అవును, డిజైన్ చేశారంటే ఆ డ్యామేజ్ కంట్రోల్కి ఈయనతో మాట్లాడించారు. బట్ ఎప్పుడైతే మరి ఒక ఏరియాని ఒక ఏంటది పాలెగాడుగా పరిపాలిస్తున్న విశాఖ లాంటి ఏరియాని పరిపాలిస్తున్న వ్యక్తి విశాఖ రాజధాని ఇప్పట్లో మా వల్ల కాదు, మేమేమి చేయలేము, ఒక 3 ఏళ్ల పాటో 5 ఏళ్ల పాటో దీన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చారు అంటే ఇది డెఫినెట్గా తెలంగాణలో రేపు రాబోయే ఎన్నికల కోసం కేసీఆర్ గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కలిపి ఆడిన పన్నాగం. అది ఇటు వాళ్ళకి ఇటు వీళ్ళకి కూడా అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నారు, కానీ అది రెండిట్లకి చెడ్డ రేవడే అవుతారు. గతంలో ఇలాంటి స్టూపిడ్ ఎక్సర్సైజే మీరు తెల్లారితే పోలింగ్ అనగా ఈ పోలీసులందరూ వచ్చేసి ఏదో పెద్ద యుద్ధ వాతావరణంలో నాగార్జున సాగర్ని ఆక్యుపై చేసేసి కేసీఆర్ గారికి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు. అది కూడా అది బూమరాంగ్ అయ్యి అది అలాగే ఆ నల్గొండ జిల్లాల్లో అక్కడ షేపులు లేకుండా పోయి పరిస్థితికి వెళ్ళిపోయింది వాళ్ళ పార్టీ. అదర్వైజ్ 50,000 60,000 తేడాలో ఓడిపోకుండా ఒక 20,000 25,000 తేడాలో ఆ నల్గొండ ఖమ్మం సీట్లు పోయిండే. మరి దారుణంగా ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా అతి దారుణంగా ఓడిపోయారంటే ఈ చీప్ ట్రిక్సే కారణం. వీళ్ళకి ఈ కుమ్మక్కు రాజకీయాలు ఇక్కడున్న తెలంగాణ టీఆర్ఎస్లో అదే కేసీఆర్ గారికా కేటీఆర్ గారికా అన్నది పక్కన పెడితే ఈవెన్ నా అరెస్ట్ అప్పుడు కూడా నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇటువంటి చీప్ ట్రిక్సే ఆ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నవాడు ఒకడు కలిసి చేశారు. వాళ్ళకి ఆ అవినాభావ సంబంధాలు ఉన్నాయి. పైగా ఈ మన రాష్ట్రానికి ఇక్కడ ఉన్న ఆస్తులు సెక్రటేరియట్ కానీ వేరే గెస్ట్ హౌస్ల్లో కూడా మనకి ఎన్నో వాటాలు ఉన్నాయి, చాలా స్థలాలు ఉంటాయి. గంపగొత్తగా ఒక బిర్యానీ తిని ఇంక వేరే ప్రైవేట్ డీల్స్ ఏదో వేసుకొని ఉంటారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడ అధికారులు ఉండటానికి సంబంధించిన వసతులతో సహా మొత్తం అంతా తెలంగాణకి కొన్ని వేల కోట్ల ఆస్తి వీళ్ళ అమ్మబాబు సొమ్ములాగా, అంటే మన కొడాల నాన్నగారి భాషలో చెప్పాలంటే వీడి అమ్మ మొగుడు సొమ్ములాగా, దో ఇట్స్ నాట్ మై లాంగ్వేజ్, అర్థమయ్యే భాషలో చెప్తున్నా, పనిచేశారు వీళ్ళు. ఇప్పుడు పనిచేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆఫీసులు